బీఆర్ఎస్ నిజంగానే అతనికి బలం ఉంటే, శక్తి ఉంటే, కార్యకర్తలు ప్రజల్లో మార్పు వచ్చింది, ఈ 3 నెలలే మొత్తం కాంగ్రెస్ ఓట్ అవుతుంది అనుకుంటే డైలీ ఒకటో మీటింగ్ కదా, ఆ మీటింగ్ ఎక్కడ? రోడ్ల మీద, రోడ్ షో. దానికి ఎంత ఖర్చు? నేను నియోజకవర్గాల పేర్లు చెప్పదలుచుకోలేదు, నాకు అందరు దాంట్లో ఉండేది మిత్రులు. 225 to 3 crores ఖర్చు పెడుతున్నారండి. 2,20,00,000 నుంచి 3,3,5 వరకు అవుతున్నాయి ఒక్క కార్నర్ మీటింగ్, ఓన్లీ ఈవినింగ్. ఇంతకుముందు ఎప్పుడైనా ఉద్యమ కాలం ముందు చూసినాం కదా, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు, ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడ మీటింగ్. ఎందుకు చేయడం లేదు మీటింగు? ఇదే మీటింగ్ ఏదైతుందో ఈయన పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ గ్రౌండ్స్ లో పెట్టవచ్చు కదా, రాదు జనము. ఒకటి డబ్బులు అధికంగా పెట్టాలి, పెట్టినా అయితే ఫెయిల్ అయిపోతుంది. కార్నర్ మీద అయితే అధికంగా ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది కదా, పబ్లిక్ మీటింగ్ అయితే జనాలు రారని బస్ యాత్రకు అంతే కదా. డైలీ ఒకటే పెడుతుండే కదా సార్ కేసీఆర్ గారు. ఎప్పుడైనా ఉద్యమం వచ్చిన కానీ, ఉద్యమ కాలంలో కానీ, తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు కానీ, రెగ్యులర్ ఎన్నికలు కానీ, ప్రతిసారి ఆయన రాజీనామా చేసినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్స్ ఎప్పుడైనా పెట్టిండు? ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్స్ కదా. భారీ మామూలు అరే గ్రామ పంచాయతీకి హెలికాప్టర్ మీద పోయింది కదన్నా. 2001లో మోర్తాడ్, ఇందారం, వేములవాడ, చెన్నూరు ఇవన్నీ హెలికాప్టర్ మీద ప్రచారం చేసిండు. 2001లో జిల్లా పరిషత్ ఎలక్షన్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ కు. సో ఇప్పుడు వేస్ట్, ఖర్చు పెట్టుడు వేస్ట్ అనుకుంటున్నాడా? అంతే కదా. కాకుండా రాదు, పబ్లిక్ రానప్పుడు ఇంకా పంచర్ అవుతుంది. అందుకోసం ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చౌరస్తాలలో మీటింగ్, బస్ చౌరస్తా మీటింగ్. పబ్లిక్ ఏదైతుందో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎవ్రీ ఏరియా అక్కడ ఆటోమేటిక్ గా ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద అదే మీకు ఇండికేషన్. అతనికి ప్రజల బలం ఉంటే, ప్రజలు సమీకరించేంత శక్తి కార్యకర్తల్లో కానీ నాయకుల్లో ఉంటే ఇటువంటి మీటింగ్లు పెట్టాడు కదా. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టాడు కదా. ఇప్పుడు పొలిటికల్ హీట్ ఎట్లా పెరుగుతుందో మాటలు కూడా అట్లా అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం ఎలక్షన్ దీంట్లో కంప్లీట్గా రేవంత్ రెడ్డి మాటలు కానీ, రిజర్వేషన్స్ మీద కానీ, రిజర్వేషన్స్ ఎత్తేస్తారని మాట్లాడడం, దేనికి ఎవరు మాట్లాడినా కూడా ఒక బేస్ కనిపిస్తలేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రిజర్వేషన్ బేస్? రిజర్వేషన్ అనేది క్లారిటీగా బీజేపీ స్టాండ్ తీసుకుంది. మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తామని ఖచ్చితంగా వాళ్ళు పెట్టారు. అది జరిగే అవకాశం ఉంటుంది. చేసి ఇతర బలహీన వర్గాలకి, ఎందుకంటే 50% అనేది ఒక సుప్రీంకోర్టు ఉంది కదా సార్, సో దాన్ని ఏదైతుందో అడ్జస్ట్ చేస్తామంటున్నారు. బట్ రిజర్వేషన్ టచ్ చేసే అవకాశమే లేదు. మీకు 52 నుంచి రిజర్వేషన్ వచ్చినాక 10 years కోసమే వచ్చింది. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రిజర్వేషన్ టచ్ ఎస్సీ ఎస్టీ చేయరు వాళ్ళు. రాజ్యాంగంలో కొన్ని సవరణలు తెస్తారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ, చట్టాలు కానీ అన్ని 1890లో ఎప్పుడో 95లో బ్రిటిష్ చట్టాలే ఉన్నాయి ఇప్పటికి స్టిల్. హోమ్లో కానీ దేంట్లో కానీ, ఈవెన్ కోర్ట్స్ కానీ ఇవన్నీ కానీ, దాన్ని కొన్ని మార్పులు ఇప్పుడున్న ప్రజలకు అనుకూలంగా, ఇప్పుడున్న ఇబ్బందులకు అనుకూలంగా ఏదైతుందో దాన్ని చేంజ్ చేస్తున్నారు. కానీ రిజర్వేషన్ అనేది టచ్ చేయరు వాళ్ళు. చేసినప్పుడు మీకు ఏమవుతుంది? SC% యావరేజ్ ఏదైతుందో 15 నుంచి 17%, ఎస్టీ ఏదైతుందో 6 నుంచి 8%, దాదాపు 23% నీకు వ్యతిరేకత వస్తుంది కదా. ఏది SC ST రిజర్వేషన్ సీట్లు తీసేస్తే 10 ఏళ్ల కోసమే పెట్టిండ్రు. అది ఎవ్రీ టైం ఎక్స్టెన్షన్ అయింది, వేరే సంగతి. ఇప్పుడు కూడా 2026లో ఏదైతుందో డీలిమిటేషన్ అవుతున్నాయి, మహిళలకి అవుతుందో రిజర్వేషన్ అవుతున్నాయి. లోక్సభ సీట్లు కూడా పెరిగే అవకాశము. మన దగ్గర అసెంబ్లీ కూడా పెరుగుతాయి. లోక్సభ పెరిగాయి, మర్చిపోయిన అసెంబ్లీ పెరుగుతాయి. లోక్సభ మహిళలకి ఇట్లా క్లారిటీ అయ్యేది ఉంటే అప్పుడు లోక్సభ కూడా పెరుగుతుంది. 700 పైన పోతుంది లోక్సభ. అసెంబ్లీ మన దగ్గర ఏదైతుందో 119 ఇంటూ 2 17 ఇంటూ 2 34 సీట్లు పెరుగుతాయి. ఇక్కడ 34 అసెంబ్లీ. లోక్సభ సేమ్ 17. అక్కడ 25 ఇంటూ 2 50 పెరుగుతాయి. అక్కడ ఆంధ్రలో డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా 2026లో జరగడం ఖాయము. ఒక లోకసభలో ఇప్పుడు 7 బదులు 9 సెగ్మెంట్లు అవుతాయి. అప్పుడు రొటేషన్లు ఏదైతుందో ఇప్పుడు ఎస్సీలు 2009లో అయింది, యాక్చువల్గా 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది డీలిమిటేషన్స్. 77 తర్వాత 2009 వరకు డీలిమిటేషన్ కాలే. అంటే రొటేషన్ అనుకోండి. ఎప్పుడు సెలెక్ట్ కమిటీ అన్నారు. ఎందుకంటే ఎవరైతే సిట్టింగ్ దాదాపు 80 చిల్లర రిజర్వ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళు అపోజ్ చేస్తున్నారు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకు
రొటేషన్ చేంజ్ అయితే రిజర్వేషన్ది వాళ్ళ సీటు పోతుంది కదా. అవును, మళ్ళీ ఇంకోటి కొత్తగా ఎత్తుకోవాలి. కానీ తప్పని పరిస్థితిలో 2009 అయింది. ఇప్పుడు 2026లో ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు ఎస్సీ సీట్లను కూడా చేంజ్ అవుతుంది. అవును, ఇప్పుడు సిద్దిపేట ఉంది ఎగ్జాంపుల్ మీదకు, రిజర్వ్ ఉండే కదా, జనరల్ అయింది. అట్లే ఇప్పుడు వరంగల్ జనరల్ ఉండే, మహబూబాబాద్ అంటే హన్మకొండ జనరల్ ఉండే. 2009 దాకా సిద్దిపేట ఎస్సీ ఉండే, అదే సార్, అదే ఎస్సీ ఉండే. మీకు వరంగల్ జనరల్ ఉండే, హన్మకొండ జనరల్ ఉండే, ఇవన్నీ డీలిమిటేషన్ డిఫరెంట్ అయిపోయినాయి కదా. నాగర్ కర్నూలు సేమ్, పెద్దపల్లి సేమ్. బట్ ఇప్పుడు చేంజ్ అయిపోతాయి అసెంబ్లీలు కానీ లోక్సభ కానీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ వచ్చింది కనుక నెక్స్ట్ ఏమవుతుందంటే ఎక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఉంటుందో, ఇప్పుడు కరీంనగర్ ఉంది ఎగ్జాంపుల్, మా దగ్గర ఏదైతుందో మంతని జనరల్ ఉంది, రామగుండం ఇంతకుముందు మేడారంలో ఉండి ఇప్పుడు జనరల్ అయింది. ధర్మపురి ఏదైతుందో ఇప్పుడు రిజర్వ్ ఉంది. ధర్మపురి పోయి మంతనిలో ధర్మపురి కంటే ఎక్కువ ఎస్సీలు ఉన్నారు. మంతని కాన్స్టిట్యూన్సీ శ్రీధర్ బాబు గారు రిప్రజెంట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ ఎస్సీ అయ్యే ఛాన్స్. డిలిమిటేషన్ దట్ ఈస్ ద మంతని ఈస్ గోయింగ్ టు ద ఎస్సీ. ఇంకొక టాపిక్ బాగా నడుస్తుంది, కేంద్రంలో 400 సీట్లు కనుక బీజేపీ దాటితే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎట్లా సార్? సార్, రాజ్యాంగాన్ని పూర్తి మార్చడం కాదు సార్, ఏవైతే కొన్ని లొసుకులు ఉన్నాయో బ్రిటిష్ చట్టాలు వాటిని చేంజ్ చేయడం అనేది ఖాయం. దాంట్లో వాళ్ళే చెప్తుంది కదా ముస్లింది మేము రిజర్వేషన్ తీసేస్తామని. అంతే తప్పితే ఏదైతుందో ఎస్సీ ఎస్టీ సీట్లు ఎవరైతే ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కొందరు చేస్తున్నారు, బట్ దేర్ ఇస్ అంటే విశ్లేషకులు కూడా చేస్తున్నారు, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ సీట్లను టచ్ చేసే అవకాశం లేదు. మోర్ దాన్ 20% ఓట్లు ఉంటాయి, 22-23% ఉంటాయి. ఇదంతా వ్యతిరేకత వాళ్ళకి వస్తుంది రిజర్వేషన్ తీసేస్తే. ఒక రిజర్వేషన్ పొలిటికలే కాదు కదా, రేపు ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. పొలిటికలే తీసినప్పుడు నువ్వు అసలు ఎడ్యుకేషన్లో ఎందుకు వాళ్ళకి కావాలంటే నువ్వు స్కాలర్షిప్లు ఇవి బెనిఫిట్ ఇవి అప్లిఫ్ట్ చేయి, బట్ ఎడ్యుకేషన్లో మెరిట్ ఈజ్ మెరిట్. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ల మీద రెండు వర్గాలు చెప్తున్నాయి, ఎత్తేయమని బీజేపీ చెప్తుంది, ఎత్తేస్తారని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. జనాలు ఎట్లా అర్థం చేసుకుంటుంది దీంట్లో మొత్తం చూస్తే? జనాలు చెప్పలేము సార్, జనాలది నేను ఐ కాంట్ జడ్జ్ ఎట్లా అనేది. ఎట్లా ఒకటి రిజర్వేషన్ టచ్ చేయడం మాత్రం ఇంపాసిబుల్, మొత్తం దేశం అంతా నిప్పు అవుతుంది సార్. బీజేపీ స్మాష్ కొరివితో గోక్కున్నట్టు అంతే సార్. మొండిగా సార్ ఎప్పుడైతే రిజర్వేషన్ పోయిందో ఈ కోట్లాది రూపాయల ఖర్చు కోసం ఏదైతుందో రిజర్వేషన్ వాళ్ళు తట్టుకోలేరు సార్. మనం మండల్ కమిషన్ టైంలో చూసినాం కదా, మామూలుగా అగ్గి రాజుకుందాం అవకాశమే లేదు. ఇది చాలా అంటే తీవ్రంగా ఉంటుంది. అంటే దీనికి ఏదైతుందో ఈ రిజర్వేషన్ టచ్ చేసేది ఉంటే ఎక్స్ట్రీమిస్టులు మావోయిస్టులు కూడా ఏదైతుందో బలపడిపోతారు. మావోయిస్టులు బలపడిపోతారు. మావోయిస్టు దీన్ని లీడ్ తీసుకుంటారు. వాళ్ళకి బేసే అది కదా సార్, మ్యాక్సిమం అప్పుడున్న డిస్క్రిమినేషనే కదా ఎక్కువ, అంతే కదా, బేసే అది కదా. సో ఇది జరిగే పని కాదు. ఇది ఎన్నికల కోసము ఎన్నికల ఓట్ల కోసం చేస్తుంది తప్పితే నేను ఒక ఇంపార్షియల్గా నాకు ఏ పార్టీ సంబంధం లేదు కనుక దేర్ ఇస్ నో క్వశ్చన్. దీన్ని టచ్ చేస్తే దేశం అంతా అగ్నిగుండం అయిపోతుంది.